వేదాంతం పరిచయం పరిభాష ఉపాసనా యోగంలో వాచిక అంశ. వ్యక్తిత్వంలోని రెండో అంశ వాచిక అంశ. కృష్ణుడు భగవద్గీతలో 17వ అధ్యాయంలో వాచిక తపస్సుకి 4 అంశాలు సూచించాడు. మొదటిది అనుద్వేగకరం. మన మాటల్లో ఎవరిని బాధించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మాటల స్థాయిలో అహింసని పాటించడం మొదటి మెట్టు. తిట్టడం, విమర్శించడం, నిందించడం, కించపరచడం, వాదించడం లాంటివన్నీ హింస కిందకి వస్తాయి. ఏది బాధిస్తుందో ఎలా తెలుసుకోవాలి? దానికి ఒకటే మార్గం. మనని ఎవరైనా ఏదైనా అంటే ఏది మనని బాధిస్తుందో అది ఎదుటివారిని కూడా బాధిస్తుంది. ఏది బాధిస్తుందో అది అనకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అలా కుదరని పక్షంలో కనీసం బాధించే అంశాన్ని తగ్గించుకోవాలి. శరీరాన్ని కోసే ముందు బాధ తెలియకుండా ఉండడానికి డాక్టరు మత్తుమందు ఇచ్చినట్టుగా సత్యం. సత్యం అంటే నిజం చెప్పడం. బ్రహ్మ లేదా దేవుని చేరుకోవడానికి అత్యంత ముఖ్యమైన నియమం ఇది. సత్యం చెప్పడం ద్వారా మనం అంతిమ సత్యమైన బ్రహ్మను చేరుకోవచ్చు. ప్రాపంచిక స్థాయిలో సత్యం చెబితే ఆధ్యాత్మిక స్థాయిలో సత్యాన్ని చేరుకోవచ్చు, సత్యానికి చేరువ అవ్వచ్చు. ప్రాపంచిక సత్యం వాచిక తపస్సు, ఆధ్యాత్మిక సత్యం భగవానుడు. అందువల్ల మనమాడే ప్రతి అబద్ధము మనని దేవునికి దూరం చేస్తోంది. అసతో మా సద్గమయ, ఓ దేవా నన్ను అసత్తుకి దూరం చేయి. ఎటువంటి అసత్యమాడినా ప్రతి అసత్యము మనని భగవంతుని నుంచి దూరం చేస్తోంది. మన మనస్సు ఎంత సున్నితపరుచుకోవాలంటే మనం చెప్పే ప్రతి అబద్ధము మనని బాధించి ఆ బాధ చిరకాలం ఉండేలా చేయాలి. అబద్ధం ఆడటం వల్ల కలిగే బాధ ముందు అది ఆడితే కలిగే లాభం వీగిపోవాలి. అప్పుడు మన ప్రమేయం లేకుండానే మనం అబద్ధం ఆడడం మానేస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆడాల్సిన అబద్ధాల వల్ల కలిగే పాపాన్ని కొంతమేరకు ప్రాయశ్చిత్తం వల్ల తగ్గించుకోవచ్చు. ప్రియం, మృదువుగా మాట్లాడాలి. దీని అర్థం వాక్కు ప్రియంగా ఉండాలి. అంటే సున్నితంగా, మృదువుగా, మర్యాదగా, వినయంగా ఉండాలి. మంగళ శబ్దాలు ఉండాలి, అమంగళ శబ్దాలు విడిచిపెట్టాలి. హితం, మనం మాట్లాడేది వినే వ్యక్తికి హితంగా ఉండాలి. మన మాటలు అంటే అతనికి ఇష్టంగా ఉండాలి. అత్యంత దారుణమైన హింసల్లో ఇదొకటి. మనం చెప్పేదాని మీద శ్రద్ధ లేని వారితో మాట్లాడాల్సి రావడం భరించలేని నిజం. సాధారణంగా ఎవరికి ఎదుటివారు చెప్పేది వినే ఓపిక ఉండదు.